ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీ ప్రో. నేను మీ హేమంత్. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మంది ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారు. అండ్ రీసెంట్గా నేను కూడా ఇలాంటి కేసెస్ని ఫేస్ చేశాను. నాకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయగలిగాను. కానీ చాలా మందికి వీటి గురించి నాలెడ్జ్ ఉండదు. ముఖ్యంగా 35 అబోవ్ ఏజ్డ్ వాళ్ళకి వీటి గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే 4G 5G ఫాస్ట్ ఇంటర్నెట్ వచ్చే సమయానికి వీళ్ళు వాళ్ళ లైఫ్ రేస్లో పడిపోయి ఎక్కువగా టెక్నాలజీ గురించి వీళ్ళకి పెద్దగా అవేర్నెస్ ఉండదు అనమాట. కాబట్టి ఈ ఏజ్డ్ వాళ్ళే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు ఇలాంటి మోసాలకి. మన ఛానల్ చూసే వాళ్ళలో కూడా ఎక్కువగా 35 ఏజ్డ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ వీడియో ఒక నాలెడ్జబుల్ వీడియో లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ స్క్రోల్ చేస్తుంటే యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఏదైతే రీసెంట్ గా సర్చ్ చేసామో, ఏదైతే రీసెంట్ గా షాపింగ్ చేసామో వాటికి రిలేటెడ్ గా యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన అల్గారిథమే. అయితే వీటిలో కొంతమందికి బ్యాంకింగ్ రిలేటెడ్ యాడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎలా కనబడతాయి అంటే, మీరు మా వెబ్సైట్ లో లోన్ అప్లై చేసుకుంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే ఎక్కువ అమౌంట్ ఇస్తాము, ఈజీగా 10 lakhs వరకు లోన్ ఇస్తాము, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వలేనంత ఇంట్రెస్ట్ కి ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేస్తూ ఉంటారు. అది ఫేకో రియలో అర్థం కాక చాలా మంది వాటి మీద క్లిక్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కనిపించే యాడ్స్ లో 99% ఫేకే ఉంటాయి, 1% ఒరిజినల్ కూడా ఉంటాయి. కాకపోతే 99% ఫేకే ఉంటాయి. వీటిలో అది ఫేకా ఒరిజినల్ అనేది తెలుసుకునే విధానం చెప్తాను వినండి. అవి ఎలా ఉంటాయి అంటే, మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఆఫర్ చేస్తూ కనబడతాయి, టెంప్ట్ చేసే విధంగా ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే, ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు, ప్రాసెసింగ్ ఫీ అక్కర్లేదు. ఈ విధంగా యాడ్స్ అనేవి మనకు కనిపిస్తే 99% అవి ఫేకే ఉంటాయి. మనకి ఎవ్వరు కూడా డాక్యుమెంటేషన్ లేకుండా, ప్రాసెసింగ్ ఫీ లేకుండా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్ అనేది ఇవ్వరు. ఎందులో కొందులో ఒక దాంట్లో తగ్గిస్తే ఒక దాంట్లో కన్నం పెడతారు. ఈ విధంగా ఆలోచించే జ్ఞానం కొంచెమైనా మనకి ఉండాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంత తక్కువకి ఇస్తున్నారంటే మనం ఒకసారి ఆలోచించగలగాలి. ఇదే విధంగా కొన్ని యాడ్స్ ఎలా ఉంటాయి అంటే, నెక్స్ట్ సెకండ్ ఆఫర్ అయిపోతుంది, నెక్స్ట్ డేనే ఈ ఆఫర్ కంప్లీట్ అయిపోతుంది, ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకోకపోతే ఈ ఆఫర్ మళ్ళీ మీకు జీవితంలో రాదు. ఈ విధంగా టెంప్ట్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. మనకి బ్రెయిన్ లో ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరు, వెంటనే చేసేయాలని చెప్పేసి తొందర పెట్టే విధంగా ఈ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనని ఏదైతే కంగారు పెట్టే విధంగా ఉందో ఖచ్చితంగా అది ఫేకే అయి ఉంటుంది. ఖచ్చితంగా మీరు దీని గురించి కొంచెం సేపు ఆలోచించి రీసెర్చ్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. వాళ్ళ యాడ్ లో వాళ్ళ బిజినెస్ ప్లేస్ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి ఉంటుంది. అది అడ్రస్ ఉంది కదా అని చెప్పేసి మనం నిజంగా నమ్మేసి వెళ్ళిపోయామంటే ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం. మన చేతిలో గూగుల్ ఉంది, ఆ అడ్రస్ లో ఖచ్చితంగా ప్లేస్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి రీసెర్చ్ చేయాలి మనం గూగుల్ యూజ్ చేసి. వాడి కంపెనీ అసలు నిజంగా ఉందా లేదా, వీడు ఒరిజినలా ఫేకా, వాడు చెప్పిన ప్లేస్ లో ఆ బిజినెస్ ప్లేస్ ఉందా లేదా అనే అనాలిసిస్ మనం చేయగలగాలి. అయితే ఇటువంటి ఫేక్ యాడ్స్ నుండి మనం దూరంగా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి యాడ్స్ మీకు కనిపించినప్పుడు దాని మీద లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి కామెంట్స్ చూడడం కానీ, కామెంట్ చేయడం కానీ చేయకూడదు. ఈ విధంగా చేయకుండా వాటిని స్క్రోల్ చేసేయండి. ఎప్పుడైతే ఒక పర్సన్ ఒక యాడ్కి రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతున్నాడో ఆ యాడ్ మళ్ళీ కనిపించే అవకాశం తగ్గిపోతుంది అన్నమాట. ఇది అల్గారిథం యొక్క లాజిక్. ఒకవేళ మనం దాన్ని క్లిక్ చేసి కింద కామెంట్ చేసి లైక్ చేసి ఇలాంటి యాక్టివిటీస్ చేసామంటే పదే పదే మనకి ఈ యాడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటివి క్లిక్ చేయడం మానేయండి. ఇలా చేస్తే రావు అని కాదు, వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ అది కనుక ఒరిజినల్ అని మీకు నమ్మకం ఉంటే ఆ పేజ్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా డిఎం చేయండి, అక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ అది ఒరిజినల్ అయితే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతేగాని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారనుకోండి మీ పర్సనల్ డీటెయిల్స్, అది అందరికీ కనబడుతుంది, ఎవడో కూడా అది మిస్యూజ్ చేస్తాడు. తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి బ్లూటిక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. 100 మంది, కోట్ల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, ఫాలోవర్స్ కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. కానీ బ్లూటిక్ అనేది వెరిఫైడ్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ వెరిఫైడ్ అయితేనే బ్లూటిక్ వస్తుంది. బ్లూటిక్ ఉంటే 90% జెన్యూన్ అనుకోవచ్చు, అంటే 10% ఛాన్స్ కూడా ఉంది. బ్లూటిక్ ఉన్నా కూడా మోసం జరిగే ఛాన్స్ ఉంది. కానీ బ్లూటిక్ లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా ఫేక్ ప్రొఫైల్ అని మనం గుర్తించాలి. ఈ విధంగా ఆన్లైన్ మోసాల నుండి తప్పించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ ప్రో.